రావణ శివతాండవం స్తోత్రం. రావణ బ్రహ్మ శివతాండవం చేసినందుకు కారణమేమనగా, రావణ బ్రహ్మ శివదర్శనం కోసమని కైలాస పర్వతం వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఈశ్వరుడు పార్వతీదేవి కైలాస పర్వతం పైన కూర్చుని ఉన్నారు. నందీశ్వరుడు ముందుగా నిలబడి ఉన్నారు. అచ్చటకెళ్ళి రావణ బ్రహ్మ నందీశ్వరుణ్ణి ఈశ్వర దర్శనానికి వచ్చిందని చెప్పారు. చెప్తే ఇప్పుడు అది కుదరదు, వద్దు అని నందీశ్వరుడు రావణ బ్రహ్మను ఆపారు. ఆపితే నందీశ్వరుడితో యుద్ధం చేసి ఈశ్వరుణ్ణి దర్శించుకుంటారని మొండి పట్టుపట్టి లోపలికి ప్రవేశిస్తారు రావణ బ్రహ్మ. కైలాస పర్వతం వద్దకు వెళ్ళి ఓం నమ శివాయ అని పిలిచారు. రాలేదు, ఈశ్వరుడు కనిపించలేదు. పరమేశ్వరుడు కనిపించకపోవడం వల్ల రావణ బ్రహ్మ ఎలాగైనా పరమేశ్వరుని పార్వతీదేవిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో కైలాస పర్వతాన్ని 2 చేతులతోటి ఎత్తబోతారు. ఎత్తినప్పుడు తను బోర్లా పడిపోతారు. పార్వతీ పరమేశ్వరులు కైలాస పర్వతం కదిలేసరికి లేచి నిలబడి ఇద్దరు శివతాండవం చేస్తారు. శివతాండవం చేసేటప్పుడు ఒక స్టెప్ ఇలా వేసేసరికి రావణ బ్రహ్మ బోర్లా పడిపోతాడు. పడిపోయి శరీరం అంతా బయట నుండి పడి 2 చేతులు మాత్రం కైలాస పర్వతం కింద ఉండిపోతాడు. కైలాస పర్వతం పడేసరికి చేతులు చుట్టి రక్తం కారిపోతుంది. రక్తం దారులుగా కారుతున్నా సరే మొండి పట్టు విడిచిపెట్టక రావణ బ్రహ్మ ఈ శ్లోకాన్ని ప్రారంభించాడు. జటాటవీ జగజ్జల ప్రవాహ పావితస్థలే గలే విలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం ఢమ 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 ఢమన్నినాదవఢమర్వయం చకార చండ తాండవం తనోతుల శివం శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఘరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగజ్వల లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరి ప్రతి క్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధ బంధుర స్వరద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది సిద్ధ గంభరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ పురత్పణ మణిప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూమకే మదాంద సింధురత్పురత్య గుత్తరీయ మేధురే మనోవినోదమద్భుతం విభక్తు భూతభత్తరి సహస్రలోచన ప్రభు పశేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విదూసరాంగి పీఠభూ భుజంగ రాజమాలయ నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయితాం చకోర బంధు శేఖరం స్ఫులింగవ నిపీత పంచ సాయకం నమన్నిలింప నాయకం సుధామయూక లేఖయ విరాజమాన శేఖరం కరాళ పాల పట్టిక భగద్వల తలాట పట్ట పాలకే కిశోర చంద్రశేఖరి ప్రతి క్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధ బంధుర ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రపత్రక ప్రకల్పినైన శిల్పినే త్రిలోచనే మతిర్మమ నవీన మేఘమండలి కుహూని సీది నీతిమా ప్రబంధ బంధ కందరం నిలింప నిర్ఘరీధర తనోతు కృత్తి సింధుర కళానిధాన బంధుర శ్రియజ్జగద్దురందర ప్రఫుల్ల నీలి పంకజ ప్రపంచ కాళిమచ్చట విడంబి కంఠ కందర రుచి ప్రబంధ కందరం స్మరచ్చితం పురచ్చితం భవచ్చితం మకచ్చితం గజచ్చితాంత కచ్చితం తమంత కచ్చితం భజే అకర్వ సర్వమంగళ కళాకబంధ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధౌరతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే జయత్వ దభ్ర విభ్రమ భ్రమద్భుజింగమస్తన ధగద్ ధ్వనిర్గమత్కరాళ పాల హావ్య వాట్ ధిమి 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 ధ్వని మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివం దృశుద్విచిత్ర తల్పయో భుజింగ మౌస్తికస్రజో గరిష్ణ రత్న రోష్టయో సుహృద్వి పక్షయో తృణాల వింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తితం కదా సదా శివం భజామ్యహం కదా నిలింప నిర్ఘరి వికుంజ కోట రేవసన్ విముక్తి దుర్మతి సదా శిరస్థ మంజలిం వహం విలోల లోల లోచనే లలాట పాల లగ్నక శివేతి మంత్రముచ్చర కదా సుఖీ భవామ్యహం పటన్ స్మరన్ మృవన్నరో విశుద్ధిమేతి సంతతం హరే గురౌ సుభక్తి మాసు యాతి నాయనిదా గతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం పూజావసాన సమయే దశవక్రగీతం యస్సింబు పూజనమిదం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథగజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభూ.
అనే శ్లోకం చదివి కైలాస పర్వతాన్ని ఎత్తేసాడు కాబట్టి ఈశ్వరుడు పార్వతి దర్శనమిచ్చి ఆ రావణ బ్రహ్మకు మనస్సు ఉపశాంతి చేశారు. ఇది ఈ శ్లోకం. ఈ 15 శ్లోకాలు చదివి ఈశ్వరుని దర్శించుకున్నారు. పార్వతీ పరమేశ్వరులు దర్శించుకున్నారు రావణ బ్రహ్మ.